ఇక్కడ ముఖ్యంగా మనం ఈ వీడియో చేయడానికి కారణము భక్తులందరికీ కూడా ఎర్రవరంలో స్వామివారు ఏ విధంగా వెలిశారు, అలాగే స్వామివారు ఏ ఏ రూపాలలో వెలిశారు, స్వామివారు నిజంగా కోరికలు తీరుస్తూ ఉన్నారా, కోరికలు తీరుతున్నాయా అనే విషయాల గురించి ఈ వీడియోలో అందరికి కూడా తెలపడం జరుగుతూ ఉన్నది. ముందుగా మనం స్వామివారి ఆవిర్భావము, స్వామివారి చరిత్ర కనుక చూసుకున్నట్లయితే ఈ దేవాలయము తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని ఎర్రవరం గ్రామంలో ఉన్నది. ఇక్కడ ముందుగా ఒక మహిళా భక్తురాలకి స్వామివారి పూనక రూపంలో ఒంటి మీదకి వచ్చి, నేను ఇక్కడ ఈ గుట్టపైన ఉన్నాను, ఈ యొక్క దూళ్ళ గుట్టపైన నేను ఉన్నాను, నీ ఇక్కడ పుట్టలో ఉన్నాను అని చెప్పగా గ్రామస్తులు సరిగ్గా నమ్మకం చూపించకపోవడంతో 3 రోజుల తర్వాత ఈ ఎర్రవరం గ్రామానికి చెందినటువంటి ఒక పిల్లవాడు వేరే గ్రామంలో చదువుకుంటూ ఉన్నాడు. అక్కడ ఆ పిల్లవాడు కొద్దిగా విచిత్రంగా చేయటం చూసి ఆ ఉపాధ్యాయులు వాళ్ళ తల్లిదండ్రులకు తెలిపారు. అయితే తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని తీసుకొచ్చిన తర్వాత మొదటిసారిగా మహిళ ఎవరైతే చెప్పారో, ఆవిడ ఎక్కడైతే చెప్పారో అదే ప్రదేశానికి ఈ బాలుడు కూడా తీసుకువెళ్లి అందరిని కూడా, నేను ఇక్కడ నరసింహస్వామిగా వెలిశాను, ఈ యొక్క పుట్టలో ఉన్నాను, నన్ను త్రోమి బయటికి తీయండి అని చెప్పి అనగా గ్రామస్తులు, స్వామి మీరే చెప్తున్నారు కదా, మీరే ఆ యొక్క పుట్టనంతా కూడా త్రోవి మాకు మీ యొక్క రూపాలను చూపించండి అని అడగడంతో ఆ యొక్క పిల్లవాడు జలబిందులు తీసుకొని రమ్మని చెప్పడం జరిగినది. ఆ యొక్క జలబిందులు పోసి ఆ యొక్క పుట్టకి అభిషేకం చేసి మొత్తం కూడా పుట్టని త్రోవిన తర్వాత ఆ స్వామి, అలాగనే ముందుగా వచ్చిన మహిళా స్వామి, ఇంకొక స్వామి, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఆ యొక్క పుట్టను మొత్తం త్రోవి స్వామివారి రూపాలను బయటికి చూపించడం జరిగినది అందరికి కూడా. అయితే ఇక్కడి వరకు స్వామివారి ఆవిర్భావం ఎలా అయిందనేది మనం తెలుసుకున్నాము. ఇక్కడి వరకు నేను కూడా గ్రామస్తులు అలాగనే ఊరి పెద్దలందరూ కూడా చెప్పింది విని చెప్పడం జరిగినది. ఇక్కడి నుంచి స్వయంగా నేనే అనుభూతి చెందినటువంటి స్వామివారి రూపాలు ఏమేమి ఉన్నాయో అనేది చెప్తూ ఉన్నాను. ముందుగా స్వామివారు మొత్తం మనకి బాల, ఉగ్ర, లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారండి ఇక్కడ. అలాగే స్వామివారు ముందుగా చూసుకుంటే మొదటిగా బాల నరసింహస్వామి వారి రూపాన్ని చూసుకుంటే, ఈ యొక్క మీరు చూస్తూ ఉంటే ఇక్కడ స్వామివారి తల భాగము, స్వామివారి యొక్క శరీర భాగము, మిగతా శరీర భాగం అంతా కూడా ఒకటే రాయికి స్వామివారి తల భాగము శరీర భాగం రావటం, ఒక ఏకశిలకే స్వామివారు తల భాగము శరీర భాగం ఉన్నది. ఈయన బాల నరసింహస్వామిగా ఇక్కడ భక్తులందరికీ కూడా అనుగ్రహాలిస్తూ ఉన్నారు. ఈ యొక్క బాల నరసింహస్వామి వారి రూపం ఇది. స్వామివారి రెండో రూపం చూసుకుంటే లక్ష్మీ నరసింహస్వామిగా, ఈ యొక్క నామము అలాగే నామంతో సహా నామాన్ని కుడి చేతి వైపుగా కొద్దిగా ఒక చిన్న రాయి, ఈ 2 రాళ్ళు కూడా చూపించి ఇక్కడ నేను నామరూపంలో నరసింహస్వామిగా ఉన్నానని చెప్పడం జరిగినది. అలాగే మనం ఆ రాయిని చూసుకుంటే కనుక అక్కడ ఆ రాయికి మనకి ఒక నామం లాగా, ఏకనామం లాగా ఉంటుంది. ఆయనని మనం నామం పెట్టి అలంకరించి భక్తులందరికీ కూడా అలాగే దర్శనం చేయిస్తూ ఉంటున్నాము. అలాగే మూడో రూపం చూసుకుంటే ఉగ్ర నరసింహస్వామిగా, స్వామివారు ఇక్కడ మనకి ఫోటో తీయడానికి వీలు కుదరలేదండి. ఆ ఉగ్ర నరసింహస్వామి చిన్న నామము అలాగే చిన్న 2 కళ్ళు, ఆ నామము కళ్ళ కిందనే చిన్న నోరులాగా ఉంటుందండి. మనకి ఫోటో తీయడానికి ఎందుకు కుదరలేదంటే, మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే మనకి గుంత ఎక్కడుందనేది మనం ముందే కనుక్కోలేమండి. దాని దగ్గరికి వెళ్తే తప్ప మనం ఆ అనుభూతిని పొందలేము. అలాగే ఇక్కడ కూడా మనం ఆ రాయిని మనం ఫోటో తీస్తూ ఉంటే మామూలుగా మొత్తం ప్లేన్ గా ఉన్నట్టునే వస్తుంది. కాకపోతే అక్కడ మనం ఏదైతే చేయి పెట్టి ఇలా చూస్తామో అప్పుడు మాత్రమే మనకి ఆ యొక్క స్వామివారి నామము లోపలికి, స్వామివారి యొక్క చిన్న కళ్ళు, అలాగే స్వామివారి నోరు లోపలికి మనకి అర్థమవుతుంది. అయితే ఇది ఫోటో తీయడానికి కొద్దిగా సాధ్యపడలేదు. అయితే ఇక్కడ స్వామి నామము అలాగే కళ్ళు అలాగే కింద నోరు ఉండడం జరిగినది. ఆ పైననే మొత్తం అందరికి కూడా భక్తులకి వీలుగా, దర్శనానికి వీలుగా మనం మొత్తం కూడా అలంకారం చేసి భక్తులకి దివ్యంగా దర్శనం ఇస్తూ ఉంటున్నాము. ఈయనని ఉగ్ర నరసింహస్వామి కొలుస్తూ ఉంటాము. అలాగే స్వామివారి నామానికి ఎదురుగే, ఏకనామానికి ఎదురుగే 2 శంకు చక్రాదులు, స్వామివారి యొక్క దివ్యాభరణాలు అవి కూడా వెళ్ళడం జరిగినది. శంకు చక్రాదులు కూడా స్పష్టంగా స్వయంభుగా వెలిశాయి. ఇవి కూడా స్వామివారి యొక్క శంకు చక్రాదులు ఆభరణాలుగా కొలుస్తూ ఉంటాము. పైనంతా కూడా పడిగ నీటిలో ఉన్నట్లుగా ఆదిశేషుడు స్వామివారి స్వరూపంగా నాగేంద్ర స్వామి మొత్తం కూడా ఆ స్వయంభు రాయి నాగేంద్ర స్వామి వారు కూడా మొత్తం ఈ నాగేంద్ర స్వామి వారితో సహా మొత్తం కూడా స్వయంభుగా పుట్టలో వెలిశారు స్వామి ఇక్కడ. అయితే ముందుగా మాకు తెలియదండి, ముందుగా మాకు కూడా మా విద్యాభ్యాసం అయిపోయి వచ్చిన తర్వాత అప్పటికే 1 సంవత్సరం గడిచిందండి. అప్పుడు మేము ఎక్కడుంది స్వరూపాలు ఏంటి అని చెప్పి తెలుసుకుందామని చెప్పి నేను అలంకారం చేస్తాను అని చెప్పి అడగటం జరిగినది. అయితే అలానే ఒక 10 వారాల పాటు 10 శుక్రవారాల పాటు అలంకారం చేస్తూ ఉన్నాను. అప్పుడు నాకు అనిపించింది అసలు స్వామివారు ఎక్కడున్నారు,
స్వామివారు నిజంగానే ఏ రూపాల్లో ఉన్నారు, వీళ్ళు చెప్పిందంతా కూడా మనం కూడా ఒకసారి తెలుసుకుందామని చెప్పి ఒక శుక్రవారం మొత్తం కూడా శుభ్రంగా కడగడం జరిగినది. మొత్తం కూడా గంధం అదంతా తీసేసి నీట్గా కడిగాము. ఆ తర్వాత స్వయంగా అనుభూతి చెందాము. అప్పుడు మేము స్వామివారి నామము, స్వామివారి చిన్న చిన్న కళ్ళుగా, స్వామివారి నోరుగా మేము అనుభూతి చెందడం జరిగినది. అప్పుడు అలాగే ఏకనామము అవన్నీ కూడా మామూలుగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఉగ్రనరసింహ స్వామివారి రూపం మాత్రం మేము కొన్ని నెలల తర్వాత అనుభూతి చెందామండి. అప్పటి నుంచి ఈ 3 సంవత్సరాలు కూడా మేమే అక్కడ స్వామివారికి అలంకారం చేస్తూ ఉన్నాము, స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉన్నాము. అలాగే స్వామివారు నిజంగానే కోరికలు తీరుస్తూ ఉన్నారా అనేటువంటి సందేహం అందరి భక్తుల్లో కూడా చాలా ఎక్కువగా ఉందండి. అయితే స్వామివారు ఎలాంటి కోరికలు తీరుస్తున్నారు అనే సందేహంతో కనుక మనం చూసుకుంటే, స్వామివారు ముఖ్యంగా ధర్మబద్ధమైన కోరికలండి. అలాగే మనం ఏదైనా కోరిక కోరుకుంటే అక్కడ స్వామివారి పట్ల భక్తి శ్రద్ధలతో, స్వామివారి పట్ల నమ్మకంతో ఉంటే గనక ఆ యొక్క కోరిక, మనం కోరిన కోరిక గాని, మన యొక్క సంకల్పం కూడా మనకి అది అవసరము అనిపిస్తే, స్వామివారు మన తల్లిదండ్రులు ఎలా అయితే మనకి ఏదైనా వస్తువు మనకు అవసరమో కాదో నిర్ణయించి మనకి ఇస్తారో, అదే విధంగా స్వామివారు కూడా ఆ యొక్క కోరిక మనకి అవసరమా, ఆ యొక్క సంకల్పం మనకి అవసరమా లేదా అనేటువంటిది చూసి మనకి భగవంతుడు కరుణిస్తారు కనుక, అలాగే మీరు నమ్మకంతో ఇక్కడే కాకుండా ఎక్కడైనా కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారి మీద నమ్మకంతో కనుక కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా తీరుతాయి. ముందుగా మనకి ముఖ్యం భక్తి ముఖ్యమండి కోరికల విషయంలో. అలాగనే ఇక్కడ గురించి మాట్లాడుకుంటే, ఇంకా చాలా మంది కూడా కోరికలు తీరిన వారు డొనేషన్ ఇవ్వటం స్వామివారి దేవాలయానికి. అలాగే చాలా మంది ప్రముఖులు కూడా లక్షల్లో డొనేషన్ చేయడం జరిగినది. ప్రముఖులు కూడా మంచిగా వారి యొక్క కోరికలు తీర్చుకొని స్వామివారికి డొనేషన్ రూపంలో, ధన రూపంలో, ధాన్య రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం అయితే మనకి శుక్ర, శని, ఆదివారాల్లో 1000 నుండి 5000 మంది భక్తుల మధ్యలో వస్తారండి. మిగతా రోజుల్లో సోమ, మంగళ, బుధ, గురువారాల్లో కనుక చూసుకుంటే 500 నుంచి 1000 మధ్యలో భక్తులు రావడం జరుగుతూ ఉన్నది. నిత్యం కూడా భక్తులందరికీ కూడా కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటూ దేవాలయ కమిటీ వాళ్ళు మంచిగా శ్రద్ధాభక్తులతో స్వామివారి దేవాలయాన్ని కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఇంకొక సంవత్సరం లోపల మా అంచనా ప్రకారం దేవాలయం కూడా నిర్మాణం మొత్తం పూర్తవుతుందని చెప్పి మా అంచనా. అలాగే మీ అందరికి చూసే భక్తులందరికీ కూడా, దేశంలో ఉండే భక్తజనాలందరికీ కూడా స్వామివారి దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ, జై నరసింహ, జై జై నరసింహ.